టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా దక్షిణాఫ్రికా నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు అతి కష్టం మీద 4 వికెట్ల తేడాతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని విజయాన్ని అందుకుంది. ఈ టీ20 ప్రపంచ కప్లో చిన్న జట్లు పెద్ద జట్లకు చాలా సందర్భాల్లో చెమటలు పట్టిస్తున్నాయి. ఈ రోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. నెదర్లాండ్స్ జట్టు ఓడిపోయినప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ కూడా అద్భుతమైన ఆట తీరును కనబరిచి క్రికెట్ ప్రేమికుల మనస్సు గెలుచుకుంది. ఆ జట్టు ఫీల్డర్లు ఈరోజు కొన్ని కళ్లు చెదిరే క్యాచ్లు పట్టడం జరిగింది. అదే సమయంలో సూపర్ బౌలింగ్తో ఆకట్టుకోవడమే కాకుండా క్లిష్టమైన పిచ్లపై ఆ జట్టు బ్యాట్స్మెన్ ఎంతో బాధ్యతగా ఆడి దక్షిణాఫ్రికాకు గట్టి పోటీనిచ్చారు. అలా సాదాసీదాగా జరగాల్సిన మ్యాచ్ ఇలా రసవత్తరంగా సాగింది. ఒకానొక సమయంలో దక్షిణాఫ్రికా జట్టు 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి స్థితిలో ట్రిస్టన్ స్టబ్స్ అలానే డేవిడ్ మిల్లర్ అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా మిల్లర్ కిల్లర్ ఇన్నింగ్స్ ఆడి దక్షిణాఫ్రికాను గెలిపించాడు. మిల్లర్ గనుక త్వరగా అవుట్ అయి ఉంటే ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా గెలుపు అసాధ్యం. దీనిని బట్టి నెదర్లాండ్స్ బౌలర్లు గానీ ఆ జట్టు గానీ ఎంత బాగా ఆడారో అర్థం చేసుకోవచ్చు. చిన్న జట్లు ఈ స్థాయిలో ఆడడం క్రికెట్కు ఎంతో మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఎన్ని జట్లు పెరిగితే ఆట అంత అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో క్రికెట్ అంత రసవత్తరంగా మారుతుంది. ఈ మ్యాచ్లో మిల్లర్ 59 పరుగులు చేసి దక్షిణాఫ్రికా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అదే సమయంలో గ్రూప్ డిలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు వరుసగా 2 మ్యాచ్లలో గెలిచి 4 పాయింట్లు సాధించి ఆ గ్రూప్లో టాప్ పొజిషన్లో కొనసాగుతుంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఊపు చూస్తుంటే ఆ గ్రూప్ నుండి సూపర్ 8కు అడుగుపెట్టే మొదటి జట్టుగా కనబడుతుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఎక్కడా ఊపిరాడనివ్వకుండా అద్భుత బౌలింగ్తో కట్టడి చేశారు. దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ల దెబ్బకు నెదర్లాండ్స్ బ్యాటర్లందరూ కూడా చేతులెత్తేశారు. ఓపెనర్ లేవిట్ 0 పరుగులకు, మరో ఓపెనర్ మ్యాక్స్ 2 పరుగులకు అవుట్ అవ్వగా వన్ డౌన్ బ్యాట్స్మెన్ విక్రమ్జిత్ సింగ్ 12 పరుగులు మాత్రమే చేశాడు. మిగతా నెదర్లాండ్స్ బ్యాట్స్మెన్ కూడా తక్కువ స్కోర్గా వెనుదిరుగుతున్న సమయంలో 4వ స్థానంలో వచ్చిన సై బ్రాండ్ యాంకర్ రోల్ పోషిస్తూ చక్కగా ఆడుతూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఇదే క్రమంలో 45 బంతుల్లో 40 పరుగులు చేసి దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇతడి తర్వాత డెత్ ఓవర్లలో వాన్ బీక్ 22 బంతుల్లో 23 పరుగులు చేశారు. ఇలా వీళ్ళిద్దరూ బాగా ఆడడంతో నెదర్లాండ్స్ జట్టు 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయి 13 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో బార్ట్మాన్ అద్భుత బౌలింగ్ చేసి 4 ఓవర్లకు గాను 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. మిగతా బౌలర్లలో నార్చ్ 2 వికెట్లు, మార్కో జంక్షన్ 2 వికెట్లు దక్కించుకోవడం జరిగింది. 104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు నెదర్లాండ్స్ బౌలర్లు సూపర్ బౌలింగ్తో ఫుట్బాల్ ఆడుకున్నారు. దక్షిణాఫ్రికా ఓపెనర్ డికాక్ 1 పరుగు కూడా చేయకుండా 1 బంతిని కూడా ఎదుర్కోకుండా రన్అట్ అయ్యాడు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 3 పరుగులు చేసి అవుట్ అవ్వగా వన్ డౌన్లో వచ్చిన మార్కరం తన పేలవ ఫామ్ను కొనసాగిస్తూ 0 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఎప్పుడూ ఆదుకునే క్లాసెన్ 4 పరుగులు చేసి భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 12 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. దీంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమనే అభిప్రాయం కలిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్ ఇద్దరూ కలిసి సూపర్ బ్యాటింగ్తో ఒత్తిడిని తట్టుకుని 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరే మ్యాచ్ను గెలిపిస్తారేమో అని అనుకుంటున్న తరుణంలో 33 పరుగులు చేశాక స్టబ్స్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మార్కో జాన్సన్ 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో మ్యాచ్ కొద్దిగా రసగంధాయంలో పడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా డేవిడ్ మిల్లర్ సూపర్ బ్యాటింగ్ చేసి చివరి వరకు క్రీజ్లో ఉండి 59 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను గెలిపించాడు. అలా దక్షిణాఫ్రికా జట్టు ఈ మ్యాచ్లో మిల్లర్ పుణ్యమాని గెలిచింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కింగ్మా వాన్ బ్లిక్ చెరక 2 వికెట్లు పడగొట్టగా బాస్ డి లీట్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.